మీకు ఈ విధంగా మాంది యొక్క సేవ చేసుకోవాలనుకుంటే గేదెలకు బెల్లం కలిపిన నీళ్లు తాగించడం వల్ల మాంది యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అదేవిధంగా ఏనుగుకు చెరుకు గడలు తినిపించడం ద్వారా మాంది గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంబులెన్స్ డ్రైవర్స్కి మనము ఏదైనా ఇయర్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ టూల్ అనమాట. అది వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఒక ప్రమాదం ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఒక చనిపోయిన వ్యక్తిని శ్మశానాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకొక జన్మకే కమ్యూనికేట్ చేస్తుంటారు. గొప్ప కమ్యూనికేటర్స్ వాళ్ళు. ఒక విధంగా మాంది యొక్క ఆర్మీ అని చెప్పొచ్చు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళకు మనం ఏదైనా ఫుడ్ కానీ స్నాక్స్ కానీ మరి ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ కానీ తీసివ్వడం మాంది సేవ అవుతుంది. అదేవిధంగా మార్చురీలో డాక్టర్కి సపోర్టర్స్గా ఉంటారు కొంతమంది. మార్చురీ పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్లో ప్రధానమైనటువంటి ప్రధాన వైద్యులకు సహాయంగా ఉంటారు కొంతమంది సేవకులు. వాళ్ళు కూడా మనము గుర్తించి వాళ్ళకు కూడా సేవ చేయొచ్చు. మాంది గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. మార్చురీ అంటేనే మాంది గ్రహం యొక్క ఆధీనంలో ఉంటుంది. అంబులెన్స్ అంటే కూడా అంటే దుస్సంఘటనలకు తక్షణం స్పందించాల్సింది అంబులెన్స్ డ్రైవరే, అంబులెన్సే రావాలి. ఇంకెవరు వచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి అది మాంది గ్రహం యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఇటువంటి డిపార్ట్మెంట్స్ మనం గుర్తించి మనకు అవకాశం దొరికినప్పుడు వాళ్ళకు ఏదైనా మనం కృతజ్ఞతగా సేవ చేయొచ్చు. కొంతమంది ఫీల్ అవుతారు. అయితే మీరు సారీ చెప్పేసి ఎవరు తీసుకుంటే వాళ్ళకే ఇవ్వండి. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఈ సేవ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటని. కాబట్టి మీకు ఈ విధంగా మాంది యొక్క సేవ చేసుకోవాలనుకుంటే ఈ విధమైనటువంటి విషయాలు చేసుకోవచ్చు. ఇక ఇది వ్యక్తిగత పరిహారాలు. ఇవన్నీ వ్యక్తిగతంగా మనం చేసుకునేటువంటివి. ఇవన్నీ మనకు తారసపడతాయి. అనాథ శవాలకు దహన సంస్కారాలు మనము చేయొచ్చు. అంటే వాళ్ళకి ఎవరు ఉండరు. కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో సేవలకు చేశారు. వాళ్ళకు వాళ్ళ తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలు ధన సంపదలను కూడా కలుగుతాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన సేవ అటువంటిది. మాంది గ్రహము వాళ్ళకు ఒక అదృష్ట దేవతగా మారిపోతుంది. కాబట్టి ఈ మాంది యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు చనిపోయేటువంటి పిల్లలు అబార్షన్లు ఇవన్నీ కూడా మాంది యొక్క ప్రభావమే అని మీకు చెప్పుకొచ్చాము. అదేవిధంగా ఇవన్నీ వ్యక్తిగత పరిహారాల కింద వస్తాయి. ఇక ఆలయ పరిహారం అనేది కూడా మాందీశ్వరునికి ఉంది. మరి ప్రేతగ్రహానికి ఆలయమా అని అనుకోవచ్చు మీరు. నిజమే. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో అరక్కోణం అనేటువంటి ఒక రైల్వే జంక్షన్ ఉంది. ఆ రైల్వే జంక్షన్లో దిగితే అదే జంక్షన్లో నుంచి మీరు 10 రూపీస్ టికెట్ తిరువలంగాడు అనేటువంటి స్టేషన్ జస్ట్ అరకోణ నుంచి 3వ స్టాపే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తిరువలంగాడు అనేటువంటి ఊరిలో మాందేశ్వరునికి ఆలయం ఉంది. వడారణ్యేశ్వర స్వామి అని అక్కడ ప్రాచీన శివాలయం ఉంది. అక్కడ పరమశివుడు కాళికాదేవి పోటీలు పడి నాట్యం చేశారు. ఒకరిపైన ఒక నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానని పోటీలు పడి నాట్యం చేశారు. అక్కడ అమ్మవారు ఓడిపోయారు. ఒక చిన్న లాజిక్తో స్వామివారు అమ్మవారిని ఓడించాడు. అందుకుగాను ఆమె ఫీల్ అయితే మొదట నీ దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనం దేవి అని ఆయన అమ్మవారికి వరమిచ్చాడు. కాళికాదేవి ఆలయాన్ని ముందుగా దర్శించుకొని తర్వాత వడారణ్యేశ్వరుని మనము దర్శించుకోవచ్చు. అక్కడనే స్వామివారి పక్కనే మాందీశ్వరునికి అక్కడ పూజలు అందుకుంటున్నాడు. మాందేశ్వరుడికే కష్టం వస్తే ఈ వడారణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై ఆయన కష్టాన్ని తీరిస్తే ఈ వడారణ్యేశ్వరుని ఎవరు దర్శించుకుంటే వాళ్ళకి నా యొక్క తాకడ ఉండదు, వాళ్ళకి నా యొక్క అనుగ్రహం ఉంటుందని మాందేశ్వరుడు అక్కడే నిలబడిపోయాడు. ప్రతి శనివారం ఆలయంలో మాందేశ్వర దోష నివృత్తి పూజ అని ఒకటి చేస్తారు. శనివారం వెళ్తే 1600 రూపాయలు 1600 రూపీస్ కడితే ఒక టికెట్ ఇస్తారు. 80 మందికి 80 మెంబర్స్కి ఒక బ్యాచ్ చొప్పున మీకు మీ నక్షత్రము గోత్రము తెలుసుకుని మీకు ఏ కోరికతో ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చారు అడుగుతారు. డబ్బుల, ఆరోగ్యమా, శత్రు బాధ, కోర్టు సమస్యల, భూ సమస్యల, సమస్త శుభాల ఏదైనా కనుక్కుని వాళ్ళు అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు. అభిషేక జలం మీ నెత్తిన జల్లుతారు. మాందేశ్వరుడి యొక్క వాహనము బల్లి. మన ఇంట్లో అరుస్తూ ఉంటాయి, బల్లులు ఉంటాయి. మాందేశ్వరుడు వాహనం లేని ఇల్లంటూ లేదు. దీన్ని బట్టి లెక్కేసుకోండి ఆయన యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ప్రతి ఇంట్లో. బల్లి ముఖ్యమైన విషయాలంతా అరుస్తూ ఉంటుంది. ఆ బల్లి నెత్తిన పడితే కూడా బెంబేలు ఎత్తిపోతారు. నా పైన బల్లి పడిందని బల్లి శాస్త్రం ఉంది ఏకంగా. ఆ బల్లే మన మాందేశ్వరుని యొక్క వాహనము. ఆయన యొక్క ఆయుధము గొడ్డలి, పరసు. పరశురాముడు ఏదైతే భార్గవరాముడు ఏదైతే వాడాడో ఆయుధము ఈయన అదే ఆయుధం ఎత్తాడు. బల్లి వాహనంగా ఉన్నటువంటి దేవత ఆయన. కొన్ని గ్రామాల్లో గెవిలి అంటారు, గల్లిను గెవిలి పలికింది అంటారు. అది కూడా బల్లే. ఆ రెండు మన చేతికి ఇస్తారు. అక్కడ కూర్చుంటే ఒక వడ్ల గింజలు అంటే ధాన్యాన్ని ఒక బౌల్లో పెట్టి ఆ రెండు వాహనాన్ని ఆ యొక్క ఆయుధాన్ని ఇచ్చి
మన చేత సంకల్పం చెప్పించి స్వామివారి యొక్క అభిషేకం చేసి ఆ అభిషేక జలం మన పైన చల్లి ఆ 2 తీసుకొని వాళ్ళు మనల్ని ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు. పెప్పర్ రైస్ ఏమీ ఉండదు, మొత్తం మిరియాల పొడి అన్నంతో అన్నం మనకి ప్రసాదంగా ఇస్తారు. అది అక్కడే తినేయాలి. తర్వాత ఒక స్టీల్ బాక్స్లో పచ్చకర్పూరం వేసినటువంటి డ్రై ఫ్రూట్స్ లాంటి ఒక పంచామృతం ఇస్తారు, హల్వా లాంటిది. అది మీరే తినాలి. ప్రేతగ్రహ ప్రసాదం కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు. వడలు ఇస్తారు. మీరు ఒక 4 రోజులు 5 రోజులైనా కానీ అది పెట్టుకుని కొద్దిగా తినేయండి, మీరే తినండి, ఎవరికి ఇవ్వకూడదు. చక్కగా స్వామివారి యొక్క వస్త్రము, శేష వస్త్రం ఒకటి మనకు కప్పి పంపిస్తారు. ఇలా తరచూ ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే ఇక మీకు తడబాట్లన్నీ ఎగిరిపోతాయి. ఆదాయాలు అదృష్టాల తర్వాత అండి, ముందు మనకు జరిగే ఆటంకాలు ఆగిపోతే అన్నీ ముందుకు కదులుతాయి కదా, ముందు ఆటంకాలు ఎగిరిపోతాయి, స్పీడ్ బ్రేకర్లు ఎగిరిపోతాయి, చెక్ పోస్టులు ఉండవు. శత్రువులకు వేరే విధంగా కష్టాలు వచ్చి వాళ్ళు మీ మీద ఫోకస్ చేయకుండా ఆ కష్టాలు వెంట పడిపోతారు. ఎవరికో చెడ్డ జరగాలని మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. సమస్త శుభాలు కలగాలని ఇక్కడికి వచ్చామని చెప్పండి, అయిపోతుంది. ఒకే ఒక కోరిక కాదు, సమస్త శుభాలు అనేది ఒక కోరికే, కానీ దాంట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన ఆలయము కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. ప్రేతగ్రహానికి కూడా ఆలయం ఉంది. ఆ గ్రహము అద్భుతమైనటువంటి గ్రహము. నేను ఇప్పటికీ కనీసం 5 సార్లు వెళ్ళాను. కనీసం ఆయన యొక్క అనుగ్రహంతో ఈ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ కొన్ని వందల వేల మంది నా వీడియోలు చూసి ఆలయానికి వెళ్ళి పూజ చేసుకొని ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు, చాలా బాగుంది, స్వామివారి అనుగ్రహం మేము పొందాము. తెలుగు వారి యొక్క తాకడ పెరిగింది ఆలయానికి. మరో అరుణాచలంగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాంది గ్రహం యొక్క అనుగ్రహం అవసరమే. చక్కగా ఏదైనా శనివారం ఎనీ సాటర్డే మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి స్వామివారి యొక్క పూజ చేసుకొని రావచ్చు. జాతకం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మాంది గ్రహానికి మాత్రం పరిహారం చేసుకోవాల్సిందే. అక్కడ ఆలయం ఉంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా అందుబాటులో ఒక మాందేశ్వర ఆలయము ప్రారంభించబడింది. మంగళగిరిలో మాందేశ్వరుడు, మన రాజధాని ప్రాంతం మన విజయవాడ పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో ఆత్మకూరు రోడ్లో శ్మశానంలో మాందేశ్వర విగ్రహం ప్రారంభించబడింది. ఆ విగ్రహాన్ని ప్రారంభించేటువంటి అదృష్టాన్ని ఆ మాందేశ్వరుడు నాకు అందించినందుకు మీ అందరికీ ఈ వీడియో ద్వారా కూడా నేను సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. చక్కగా అక్కడ శివలింగ రూపంలో మాందేశ్వరుడు ఆ శ్మశానంలో వెలిశాడు. అన్ని రాసుల వాళ్ళకు కావాల్సినటువంటి మూలికలు ఆయన కింద నిక్షిప్తం చేయడం జరిగింది. రకరకాల పవిత్రమైన వస్తువులన్నీ కూడా ఆ మాందేశ్వరుడి విగ్రహం కింద నిక్షిప్తం చేయడం జరిగింది. చక్కగా మంగళగిరిలోని ఆత్మకూరు రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ మంగళగిరిలో ఉన్నటువంటి మాందేశ్వర ఆరాధన కూడా చక్కగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. భాషా ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి తిరువలంగాడులో ఉన్నటువంటి మాందేశ్వర ఆలయంలో కూడా పూజ చేసుకున్న తర్వాత తరచూ ఇక్కడికి వెళ్ళి కూడా మీ చేత్తో మీరే అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ కాటికాపర్లు కూడా మీకు సహకరిస్తారు. అక్కడ శవాలు తీసుకెళ్తున్న వాళ్ళు కూడా చక్కగా శవదహనము ఖననము చేసి స్వామివారి సేవ చేసుకుని చక్కగా నమస్కరించుకుని వెళ్తున్నారు. కాబట్టి శ్మశానం యొక్క శక్తి, సామర్థ్యం, ప్రాధాన్యత మీకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. అక్కడ మీరు వెళ్ళి చూస్తే అది శ్మశానంలో కాదు, బృందావనం లాగా ఉంటుంది. అసలు మనం వచ్చిన శ్మశానానికైనా గొప్ప పుణ్యక్షేత్రానికైనా అనే విధంగా ఉంటుంది. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ సాయి సుధాకర్ నాయుడు గారు వారి పుణ్య దంపతులతో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు, స్థాపించారు. చాలా అంగరంగ వైభవంగా, వేడుకగా చుట్టుపక్కల అనేక మంది ఆ రోజు వచ్చి ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎంతోమంది అక్కడికి వెళ్తున్నారు. మామూలుగా శివాలయాలు, రామాలయాలకు ఎలా వెళ్తారో అలా వెళ్తున్నారు, శ్మశానానికి వెళ్తున్నారు మాందేశ్వర సేవ కోసము. రాబోయే రోజుల్లో అది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మాత్రం మారిపోయేది మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయం మాందేశ్వర ఆలయం ఏకైకంగా మనకు ప్రముఖంగా అక్కడ ప్రారంభించబడింది. తెలియని వాళ్ళు లేరు. మంగళగిరి ఆత్మకూరు రోడ్లో ఉంది. శ్మశానంలో బయటనే మాందేశ్వర దేవాలయము అని శ్మశానానికి బోర్డు వేసాడు ఆయన. చాలా అద్భుతంగా ఎంతో వాళ్ళు ఖర్చు పెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా చేశారు. వెళితే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆయన యొక్క ప్రభావం అది, ఆయన యొక్క ఆకర్షణ అది. కాబట్టి ఈ మాందేశ్వరుడు అనేటువంటి గ్రహాన్ని యొక్క అనుగ్రహం మీకు చాలా సులభంగా పొందొచ్చు. మీరు మనసుతో మాట్లాడచ్చు. మీ మనసుతో ఆయన్ని వేడుకోవడమే అవే మంత్రాలు. చక్కగా ఆయన ఆరాధించుకోండి. ఆయనకు ఒక వాహనం ఉంది, ఒక ఆయుధం ఉంది, ఒక ఆలయం ఉంది. ఆయన సేవ చేసుకోవడానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. ఇవి చేసుకుంటే తక్కిన గ్రహాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శని భగవాన్ కుమారుడే కదా, మరి శనేశ్వరుడు మీకు ఆయన కుమారుడికి సేవ చేస్తే, ఆరాధిస్తే మన మీద కోపగిస్తాడా? కోపగించడు. నవగ్రహాలు కూడా సంతోషపడతాయి. వాళ్ళ వల్ల కాని పని ఆయన చేసి పెట్టాడు. ఒక పెద్ద మహా రామాయణ ఘట్టంలో హీరోలాగా ఎంటర్ అయ్యాడు ఆయన. కాబట్టి ఇలా మాందేశ్వర స్వామి యొక్క సేవ చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి అందరూ కూడా
తరతరాలకు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంత వివరంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆ మాందేశ్వర సేవను పాల్గొని కలకాలం సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను. శుభం.